పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది బ్రో. మహేష్ బాబు గారు 100కి 300% అవుట్పుట్ ఇచ్చినాడన్న. కాకపోతే ఏంటంటే నాకు త్రివిక్రమ్ మీద ఒక రవ్వ అనిపిస్తూ ఉంది. ఇంకా త్రివిక్రమ్ తమన్ గారు దీనికి కానీ న్యాయం కానీ చేస్తుంటే, మహేష్ బాబు గారు ఎంత అవుట్పుట్ ఇచ్చారో త్రివిక్రమ్ తమన్ గారు కానీ అదే అవుట్పుట్ కానీ ఇచ్చుంటే ఇంకా సినిమా వేరే రేంజ్లో ఉండేదన్న. ఆ ఎమోషన్ చాలా బాగుందన్న. ఎమోషన్ 10 నిమిషాల్లో పెట్టాడన్న. ఇంకా 30-40 నిమిషాలు కానీ పెట్టుంటే ఆ ఎమోషన్ ఇంకా చాలా బెటర్గా పండుండేది. ఆ 10 నిమిషాలు ఉన్నా కానీ ఏంటంటే మనకి చాలా కనెక్టివిటీగా అవుతాము. అసలు అంతవరకు తీసుకొని వచ్చి లాస్ట్లో 10 నిమిషాలు చూపించడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అనమాట. రమ్యకృష్ణ గారు పెద్ద ఆర్టిస్ట్ అయినప్పుడు ఆమెను పెట్టుకునే కంటెంట్ లాగాల్సి ఉంది. అది త్రివిక్రమ్ దాంట్లో కొద్దిగా డౌన్ అయ్యాడని చెప్పొచ్చు అన్న. బ్యాక్గ్రౌండ్ స్క్యూర్ అన్న నాకు తెలిసి ఇంకా తమను వద్దన్న, మనకు అనిరుద్ధే ఇంకా బెటర్ అన్న. తమన్ ఏంటంటే అసలు మహేష్ బాబు కల్ట్ హీరోనా, ఫైట్లు చేస్తూ ఉంటే ఎలా ఇవ్వాలన్న బీజిఎం. అసలుకి ఆ మిర్చి ఆటలో ఫైట్ ఉంది, ఆ ఫైట్ చూస్తూ ఉంటే అసలుకి కనెక్ట్ అయిపోతూ ఉన్నాము. బీజిఎం ఏమో కరెక్ట్గా లేదన్న అక్కడ. అది ఆ బీజిఎం కానీ ఇచ్చేసి ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేదన్న. అది కుర్చీ మహేష్ బాబు కుర్చీ మడత పెట్టాను, ఎవ్వరు మడత పెట్టలా, ఒక మహేష్ బాబే ఉన్నది. మహేష్ బాబు 100కి 300% మనకు అవుట్పుట్ ఇవ్వబట్టి ఎంతసేపన్నా ఉన్నామన్నమాట. త్రివిక్రమ ఇంకెందుకులే, లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఫ్యాన్స్కి ఎంత మోసం చేశాడో ఇప్పుడు లైట్గా అదేగా ఉందన్నమాట. కారం ఒక మహేష్ బాబు దగ్గరే ఉందన్న, త్రివిక్రమ్ దగ్గర లేదు. త్రివిక్రమ్ దగ్గర లేదనమాట. మహేష్ బాబు గారిని పెట్టుకున్నప్పుడు మహేష్ బాబు గారి డేట్లు దొరకడమే కష్టం రా నాయన. నువ్వు ఆ డేట్లు తీసుకుని అంత నెగ్లిజెన్స్గా ఎందుకుంటావు నువ్వు? తమన్నా అసలు నువ్వు ఏంది అసలుగా కుర్చీ మడత పెట్టి ఏం పాటలు లేవు నీకు? అసలు మహేష్ బాబు నీకు డేట్లు ఇవ్వడం మీకు వరం రా. వరం ఉన్నప్పుడు వరాన్ని వాడుకోవాలి. నేను చెప్తా ఉన్నాను. అంత అసలుకి ఇదైపో మహేష్ బాబు గారు ఎంత ఎనర్జీగా యాక్టింగ్ చేశారంటే అంత ఎనర్జీగా యాక్టింగ్ చేశారు. ఆ యాక్టింగ్ నువ్వు ఎలా డైరెక్షన్ ఇవ్వాలి? అది ఆ మైక్ పట్టుకుంటే ఏదో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తావు. స్పీచ్లు ఇచ్చేది కాదు, స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ చేయి. మైక్ నువ్వు ప్రతిసారి మాట్లాడడం వల్ల ఏమైపోద్దంటే ఆడు పెద్ద తోపు అనుకుంటాడు, కానీ ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుంది అనమాట. అది చెప్తా ఉన్నా. త్రివిక్రమ్ గారు నెక్స్ట్ టైం నువ్వు దయచేసి పవన్ కళ్యాణ్ తోటి మహేష్ బాబుతో సినిమా తీయొద్దు నువ్వు, అంతే. సినిమా వచ్చి యూత్ ఉంది, మాస్ ఉంది, ఫ్యామిలీ ఉంది. సినిమా చాలా సూపర్, నో మోర్ డిస్కషన్. సినిమా చాలా బాగుంది. యూత్కి నచ్చుతుంది, ఫ్యామిలీకి నచ్చుతుంది, మళ్ళీ మాస్ నచ్చుతుంది. మహేష్ బాబు అల్టిమేట్, ఆయన యాక్టింగ్ అల్టిమేట్, ఆయన అందం అపురూపం, అద్భుతం అండి. సినిమా చాలా బాగుంది. దయచేసి ఇతరుల కామెంట్ వినకండి, ఫేక్ మాటలు వద్దు. సినిమా చాలా బాగుంది. దయచేసి ఎవరి ఫేక్ మాటలు వినకండి. సినిమా అద్భుతంగా ఉంది. దిస్ ఈజ్ ఫ్రాంక్. అనొచ్చు, అనొచ్చు, వాళ్ళ అభిప్రాయం అనొచ్చు, తప్పేం లేదు. వాళ్ళు అనుకోవచ్చు, అది నచ్చకపోవచ్చు, వాళ్ళు అనొచ్చు, తప్పది కాదు. రివ్యూ జెన్యూన్గా వచ్చి సినిమా చాలా బాగుంది. ఇట్ ఈస్ అట్లా మాట చాలా బాగుంది రిపోర్ట్. రెండో వచ్చి వసూళ్ళ పరంగా సినిమా ఖచ్చితంగా 300 crores నుంచి 500 crores వస్తుంది సినిమా. నవ్వేది కాదు, ఇది ఫ్రాంక్. మీరు రాసి పెట్టుకోండి. నా పేరు వాహాబ్, కర్నూలు డిస్ట్రిక్ట్ అది. ఓకేనా సార్? అన్న కారం మమకారం గుంటూరు కారం అన్న. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించారన్న. మూవీ అయితే ఇచ్చి పడేసిన మామూలుగా కాదన్న, అరాచకమన్న. సిరిల గారి డ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి డ్యాన్స్ కానీ, మాస్ డైలాగులు కానీ మూవీ వేరే లెవెల్ అన్న. త్రివిక్రమ్ శ్రీనివాసరావు మార్కు డైలాగ్ మూవీని ఎక్కడికో తీసుకుపోయా, మనకు మామూలుగా లేదు. ఒక బుల్లెట్ ట్రైన్ ఎక్కితే ఎలా మూవీ ఉంటుందో మనకు ఆ మూవీ అలా ఉంటుంది భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్స్ మహేష్ బాబు బాగున్నారు భయ. బాబులుగా బాబు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు భయ. మూవీ అయితే చాలా బాగా వచ్చింది భయ, చాలా బాగా నచ్చింది నాకు. చాలా కాలం తర్వాత ఆయన మూవీలో మాస్ స్టెప్పులు వేశారు, మాస్ డైలాగులు పాడారు, చెప్పారు భయ. మూవీ అయితే అస్సాం ఇచ్చి పడేసింది భయ. సినిమా చాలా బాగుంది. రికార్డులో మా బాబుగారు మాసంగా ఆయన చెప్పలేదు భయ. మాస్ అంటే ఆయన ఏంటంటే మాస్ భయ, ఊర మాస్ భయ. సినిమా మటుకు క్లాసులో మాస్ చూపించారు మనకు. కలెక్షన్ మూత కూడా మొదలైంది భయ. థియేటర్లో కలెక్షన్లో వర్షం కురుస్తుంది భయ. సినిమా అయితే చాలా బాగుంది. డ్యాన్స్ బాగా చేశారు, డైలాగులు బాగా చెప్పారు. ఓవరాల్గా నేనైతే మొత్తానికి ప్రిన్స్ మహేష్ బాబుని చూస్తున్నా భయ. ఆయన స్మైల్ ఉంటుంది భయ, వేరే చెప్పండి. అదేం లేదు భయ. నాకైతే త్రివిక్రమ్ అన్ని సినిమాలలో అందరి హీరోలకు ఆయన తగినట్టుగానే తీసుకున్నారు. ఈ మూవీలో వీళ్ళిద్దరిది కాంబో మళ్ళీ రిపీట్ అయింది కదా, వరుసగా ఇది మూడోది బంపర్ హిట్ అయిన సినిమా. చాలా చాలా బాగుంది భయ. త్రివిక్రమ్ ఆయన మార్క్ ఎలా ఉందో ఆయన మార్క్ తగ్గట్టే ప్రిన్స్ మహేష్ బాబు నటించారు భయ. మూవీ ఎక్కడ లాగలేదు, అసలు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ పడినప్పటి నుంచి ఎండ్ వరకు సినిమా చాలా బాగుంది. నేనైతే వీలైతే మళ్ళీ చూసా భయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్కు పండగ భయ, జాతర మొదలైంది భయ. సినిమా అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ కాదు పెన్ను సంచలనం అని చెప్పాలి, ఏం చెప్పాలి నాకు మాటలు రావడం లేదు. బ్లాక్ బస్టర్ కానీ అంతకంటే ఎక్కువ అని చెప్పొచ్చు. ఆల్రెడీ కలెక్షన్ సునామీ ప్రిన్స్ మహేష్ బాబు ఏంటో ఈ కలెక్షన్ సునామీ అయితే చూపిస్తారు. మూవీ అయితే చాలా బాగుంది భయ. బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ ఒక ఇంట్రెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. జై ప్రిన్స్ మహేష్ బాబు.